సో దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ నిపుణులు మనతో ఉన్నారు డాక్టర్ గారు అందరూ. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ సార్. ఇది ఆటిజం అంటున్నారు, ఇంతమంది స్పెషలిస్టులు అవసరమా ఈ డిజార్డర్కి? ఏంటి ఆటిజము, ఎందుకు ఇంత దీనికి ఇంత అవగాహన ఎందుకు అవసరమా అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఆటిజం అంటే ఏంటంటే ద ఫుల్ నేమ్ ఏమంటారంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఈ మధ్యకాలంలో ఆటిజం గురించి ఎక్కువ అవగాహన ఎందుకు అవసరం అవుతుందంటే, ఆ జబ్బు ఇదివరకుతో పోలిస్తే, డిజార్డర్ ముఖ్యంగా ఇదివరకుతో పోలిస్తే అది పెరిగిపోతుంది ఉండి కొద్దీ. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్. ఓకే, మనకి 2000 సంవత్సరం అలా చూసుకున్నప్పుడు 150 మందిలో ఒకరు ఉండేవారు ఆటిజం అనేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ మన సిడిసి అని ఉంటుంది యుఎస్లో, వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఎలాగంటే 36 మందిలో ఒకరు అనమాట. అది యుఎస్లో చేస్తారు. సో అంటే ఆటిజం అనేది పెరిగిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ నెగ్గాక ప్రెస్ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఆటిజం ఇలా పెరిగిపోతుంది, దీని నివారణ మీరు ఏం చర్యలు తీసుకుంటారు అనేది. సో యుఎస్లోనే కాదు, అక్రాస్ ది వరల్డ్ మన ఇండియాలో కూడా ఆటిజం అనేది పెరిగిపోతుంది. మన ఇండియాలో అయితే అరౌండ్ మనకు రీసెర్చ్ ఎలా చెప్తుందంటే, ఇండియాలో అంత రీసెర్చ్ జరగలేదు కానీ ఉన్న రీసెర్చ్ బట్టి చూస్తే ఆటిజము అరౌండ్ 1% ఉంది ఇంచుమించు ఆటిజము అనేది. కానీ అది రీసెర్చ్లో చేసింది, అది కూడా ఇంతకుముందు పాత రీసెర్చ్ యాక్చువల్గాను. ఇంకా కొత్త రీసెర్చ్లు మనం స్టడీస్ కానీ చేస్తే ఇంకా పెరగొచ్చు యాక్చువల్గా. ఓకే, సో క్లినికల్గా రీసెర్చ్ అని కదా, క్లినికల్గా కూడా రోజు చూస్తుంటే ఇదివరకుతో పోలిస్తే ఆటిజంతో సఫర్ అయ్యే పిల్లలు పెరిగిపోతున్నారు యాక్చువల్గా. కోవిడ్ తర్వాత అయితే చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయారు ఆటిజం అనే కేసెస్. సో ఆటిజం అంటే ఏంటంటే, ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్ అనమాట. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎదుగుదల నార్మల్ పిల్లల విధంగా ఎదగట్లేదు, స్లోగా ఎదుగుతుందని ఒక విధంగా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే. సో ఎందుకు ఆటిజంలో బ్రెయిన్ స్లోగా ఎదుగుతుంది అనేది ఏంటంటే కారణం, దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం లేదు. వన్ ఆఫ్ ది కాజ్ ఏమంటారంటే జెనెటిక్ అనమాట. జెనెటిక్ అంటే ఏదైతే బ్రెయిన్ తయారవుతుందో దానికి కారణం ప్రతిదీ జీన్ కోడ్ అని ఉంటుంది. ఆ జీన్ కోడ్లో చిన్న ఎర్రర్స్ వస్తుంటే బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా చిన్న తేడాలు రావచ్చు అనమాట. ఆ విధంగా వచ్చి తేడాల వల్ల వచ్చే బ్రెయిన్ డెవలప్మెంట్లో వచ్చే తేడాలే మనం ఆటిజం అంటాం. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ దే కమ్ బికాస్ ఆఫ్ మాటల్లో డిలే ఉండేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దానికోసమే తీసుకొని వస్తారు, మాటలు డిలే ఉంటుంది. బట్ సార్ చెప్పినలాగా ఇంపార్టెంట్లీ ఎస్, ఒకటి మాటలు. సో 1 సంవత్సరం దాకా బేబీ ఇంకా ఏం సౌండ్స్ చేయట్లేదు, కేకలు పెట్టట్లేదు, ఏమీ ఇంటరాక్ట్ చేయట్లేదు. ఈ ఒకటి ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఒక 16 months 18 months తర్వాత ఒక వర్డ్ కూడా మాట్లాడట్లేదు. ఇది కూడా కొంచెం ఒకటి డౌట్ ఉండాలి. లాంగ్వేజ్తో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇస్ నాన్ వర్బల్. సో సార్ చెప్పిన అలాగా ఈ సైగల్ చేయడానికి ఈ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ఆటిజం. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలంటే నేను ఒకటి మాట్లాడేసి చెప్పొచ్చు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ దట్ ఐ కెన్ అట్లీస్ట్ షో యూ, నేను చూపిస్తాను నాకు ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు కావాలి. ఈ బేబీస్కి అది కూడా చూపించడానికి అవ్వద్దు. సో మెయిన్లీ అలాంగ్ విత్ మాట దాంతోపాటు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాడు. సో ఈ సైకిల్ చేయడానికి, జెస్చర్స్ చూపించడానికి, కానీ బాయ్ చెప్పడానికి, హాయ్ చెప్పడానికి ఇలాగా యూజువలీ 9 months 1 year దాకా బేబీస్ చేస్తారు. దాని తర్వాత కూడా చేయట్లేదు, కొంచెం సస్పిషన్ ఉండొచ్చు ఆటిజం లక్షణాలు. తర్వాత ఒకటి చెప్తారు, దేర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ జాయింట్ అటెన్షన్ అలాగా అంటాడు. సో మామూలుగా చిన్నపిల్లానికి ఈ ఏజ్లో అరౌండ్ 1 year ఇలాగా 9 months to 1 year ఇలాగా ఏం కామన్గా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు, చూడండి అక్కడ అది ఉంది, మమ్మీ డాడీ దగ్గర చూస్తారు, వాళ్ళు అక్కడ చూస్తున్నారా ఆ ఇంట్రెస్టింగ్గా ఏముంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఐస్ క్రీమ్ ఉంది, అది కావాలి, వాళ్ళు అక్కడ వెంటనే చూస్తారు, మమ్మీ డాడీ దగ్గర కూడా చూస్తారు అక్కడ చూస్తున్నారా లేదా అని. అలాగా వాళ్ళు రెస్పాన్స్ యూజువలీ ఈ పిల్లానికి ఆ జాయింట్ టెన్షన్ కూడా వాళ్ళకు లేదు. సో ఇలాగా తర్వాత నేను మీకు మాట్లాడినప్పుడు నేను మీ వైపు చూసేసి మాట్లాడతాను, మీ ఫేస్ చూసేసి ఐస్లో కాంటాక్ట్ ఇస్తాను. ఈ బేబీస్ యూజువలీ అలాగా కూడా చేయొద్దు. సో ఒక 3 months 4 months మ్యాక్సిమం బేబీస్కి మీ మాట్లాడినప్పుడు వాళ్ళు చూసేసి నవ్వుతాడు. సో అలాగా సోషల్ స్మైల్ అంటాడు, అది కూడా కొంతమంది బేబీస్కి మేబీ ఉండొచ్చు. Almost every second day, every day you will find one child coming for assessment or for evaluation. So almost, as sir said,
1 in 36. So even in India, 1 in 45 or 50, we will probably find the risk. So autism or autism spectrum disorder ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఎక్కువ అయిపోయింది? చాలా రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ బిజీగా ఉండడం, పిల్లలకి అంటే ఇప్పుడు అట్లీస్ట్ 5-6 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళకి ఫోన్ ఇవ్వడం, లేకపోతే స్క్రీన్ టైం. సో ఇంక్రీజ్ స్క్రీన్ టైం ఇచ్చేస్తారు. అండ్ ప్లస్ ఈవెన్ చాలామంది మాకు యూఎస్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ వాళ్ళు వస్తారు. వెన్ దే కమ్ ఫర్ అ హాలిడే ఆర్ స్పెసిఫికలీ వాళ్ళు దీనికోసం వస్తారు. దెన్ చైల్డ్ని ఇక్కడ వదిలేసి వెళ్తారు. బికాస్ అక్కడ చైల్డ్ చాలా లోన్లీగా ఉంటున్నారు, ఏమీ ఆడుకోవడానికి ఎవరు ఉండడం లేదు. ప్లస్ చైల్డ్కి వాళ్ళు ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఇచ్చేసి అలా అలవాటు చేసేస్తున్నారు. అండ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 3-year-old చైల్డ్ చాలా బాగా హ్యాండిల్ చేయగలుస్తున్నారు. తనకి కావాలనే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, కావాలనే గేమ్ డౌన్లోడ్ చేస్తారు, మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తారు. వాళ్ళకి అది అనిపిస్తుంది చైల్డ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, సో డిఫరెంట్గా ఉన్నారనమాట. కానీ చైల్డ్కి ఇవి అన్నీ అలవాటు అయిపోతున్నాయి, బట్ మాటలు అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో కనెక్షన్ అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో యాజ్ మేడం సెడ్ ఐ కాంటాక్ట్ ఉండటం లేదు, తనకి ఏం కావాలనో అడగడం లేదు. ఓన్లీ ప్రతి దానికి లాక్కుని వెళ్తారు, తోస్తారు, ఇది కావాలి. సో చైల్డ్కి ప్రాపర్ కమ్యూనికేషన్ రావట్లేదు. అది ఎందుకు జరుగుతున్నది? బికాస్ పేరెంట్స్ చాలా వరకు ఆ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ అలవాటు చేసాక హ్యూమన్ టచ్ పోయింది చైల్డ్కి. సో అది ఒక మేజర్ రీజన్ అయిపోయింది చాలామంది పిల్లలకి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్లోకి వెళ్ళడానికి. సో యాజ్ సర్ సెట్ కోవిడ్ తర్వాత అది బాగా ఎక్కువైంది. ఎందుకంటే మాకు చాలా వరకు కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా జరిగింది అప్పుడు. సో చైల్డ్కి కూడా బయటికి వెళ్ళలేక పేరెంట్స్ అది ఫోన్ ఇచ్చేసారు, ఓకే ఇలాగే ఆడుకుంటారు, లేకపోతే చైల్డ్ ఫోన్ లేకపోతే ఫుడ్ తినరు. సో అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఒక భాష, తెలుగు అనే ఒక భాష ఓ మనిషికి ఎప్పుడు వస్తుంది, ఎంతవరకు వింటే. అంటే ఇప్పుడు నేను సడన్గా ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాను. సో 6 నెలలు నేను ఆ జర్మన్ లాంగ్వేజ్ వింటూ ఉంటే, ఆ వర్డ్స్ నాకు బ్రెయిన్కి వెళ్తూ ఉంటే 6 నెలల తర్వాత నేను ఒక వర్డ్ మాట్లాడగలుగుతాను. వెంటనే అలా కొత్త భాషలు మాట్లాడడం మనకి కూడా అవ్వదు. సో అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక భాషని కంటిన్యూస్గా వింటూ ఉంటూ 6వ నెలకి, పుట్టిన పిల్లలు 6వ నెలకి ఒక పదం మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో 6 నెలల నుంచే మాట వచ్చిందా లేదా అనేది పేరెంట్గా మీరు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక భాష బ్రెయిన్కి ఎలా ఎక్కుతుంది అంటే, ఒకవేళ ఒక పిల్లాడు నార్మల్గానే పుట్టాడు అనుకోండి, బ్రెయిన్ ఆల్రెడీ హై ఫైర్లో ఉంటుంది. అది వేడివేడిగా ఏమొస్తుందా ఏం తీసుకుందామా అని ఉంటుంది రెడీగా. సో ఒక హాట్ బ్రెడ్ మీద బటర్ వేసినట్టు పీల్చుకుంటుంది. ఎంత లాంగ్వేజ్ ఇస్తే అంతా తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 2 లాంగ్వేజెస్ ఇస్తే 2 లాంగ్వేజెస్ తీసుకుంటుంది. ఒకే భాష ఉండాలి అని రూల్ లేదు. సో ఆ 6 నెలలు వాళ్ళు తీసుకున్న భాషనే వాళ్ళు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 monthsలో లాంగ్వేజ్ అంటూ అబ్జర్వ్ అయిపోయింది కదండి, తిరిగి మాట్లాడడానికి ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఇస్ ఏడుస్తారు. జనరల్గా ఎక్కువగా పిల్లలు ఏడుపుతోనే మాటలు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఏడుపుతోనే అమ్మ అనే ఫస్ట్ పదం వస్తుంది. ఎప్పుడైతే పిల్లల్ని మేడం కూడా అందరూ చెప్పినట్టు ఏడవకుండా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అందరూ. ఇంట్లో ఏడుస్తుంటే పెద్దవాళ్ళకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ముసలాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సౌండ్ వస్తే ఇరిటేషన్, బికాజ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి సౌండ్స్ నచ్చవు. సో ఆ సౌండ్ ఏడ్చాడని చెప్పి వెంటనే ఆ ఏడుపు ఆపేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు ఏదోటి ఇచ్చి. మేడం వాళ్ళు చెప్పినట్టు గ్యాడ్జెట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చేసి చేతికి ముందు ఆడ ఏడుపు ఆపేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇక్కడ ఆర్టికులేటర్స్ అని ఉంటాయి. నోరు ఓపెన్ చేయడం, నాలిక కదపటం, ఆ గొంతులోంచి బయటికి ఆవేశంగా ఒక వాయిస్ రావడం, ఇదంతా ఒక ప్రాసెస్. అదే స్పీచ్, అదే మాట. ఇప్పుడు పిల్లలు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా మాటలతోటి ఏదైనా చెప్పారనుకోండి, పిల్లాడి మీద పెద్దగా ఏమీ ఐడెంటిఫికేషన్ ఇవ్వరు, మీ పిల్లాడు తేడా అని అనరు. బిహేవియర్ అల్లరి పిల్లాడు అంటారు అంతే. కానీ అసలు మాటే లేదు, ఉలుకు పలుకు లేకుండా అలా పడున్నాడు, అక్కడ చాలా తేడా వస్తుంది. వెంటనే మీ పిల్లాడికి ఏమైంది అని చాలా పెద్ద సీన్ చేస్తారు. సో ముందు ఏడిపించి వాడి చేత మాట్లాడిపిచ్చేస్తే బెస్ట్ థింగ్ కెన్ హ్యాపెన్.
అది రావాలి. learn to help themselves, okay, by promoting independence and enhancing the quality of life. Occupational therapists help individuals develop the skills and abilities they need to live their life to the fullest. But instead of doing things for them, we empower people to do things for themselves. Okay, we work from womb to tomb. That we call like we support individual across their entire lifespan, from prenatal care to end of life care. Role of occupational therapists in autism. We play a vital role in shaping the potential of children with autism spectrum disorder by adopting holistic approach. By holistic approach, we means we focus on all areas, that is mental, physical, emotional, and as well as the communication skills. Here, like I will, sorry. Okay, here some intervention strategy we use to regulate their symptoms and the characteristic feature. First of all, we work on their sensory processing problems. As already ma'am and sir has already told you, like what is sensory processing difficulties. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.